అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో మహిళ దారుణ హత్యకు గురైంది. శరీర భాగాలు వేరు చేసి దుండగులు దుప్పట్లో చుట్టి పడేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, మహిళ హత్యకు సంబంధించి వివరాలేంటి? ఈ తెల్లవారుజామున కొంతమంది గుర్తు తెలియని వారు ఒక బెడ్షీట్ లో మహిళను హత్య చేసి శరీర భాగాలు వేరు చేసి కాళ్ళు చేతులు వేరు చేసి హత్య చేసి ఒక దుప్పటిలో చుట్టి బయ్యవరం సమీపం అంటే కసింకోట మండలం బయ్యవరం సమీపంలో ఓ కల్వెటర్ కింద పాడివేయడం జరిగింది. అయితే ఈ సంఘటన తెల్లవారుజామున జరిగి ఉంటుంది. కానీ స్థానికులు మాత్రం ఉదయం చూసి బెడ్షీట్ లో అనుమానాస్పదంగా ఉందని, మృతదేహం ఉందని సమాచారం ఇచ్చారు. వెంటనే కసింకోట పోలీసులు సంఘటన ప్రాంతాన్ని వెళ్లి చూసిన దాకా ఉండి బెడ్షీట్ లో మహిళ మృతదేహం ఉండడం, అలాగే 2 చేతులు కాళ్ళు నరికివేసి హత్య చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లా పోలీసు అధికారులు ఈ మొత్తం సంఘటన మీద దర్యాప్తు చేస్తున్నారు. అందులోనూ జాతీయ రహదారి అనకాపల్లి కసింకోట వెళ్లేటువంటి ప్రాంతంలో బయ్యవరం ప్రాంతంలో కల్వటర్ నుంచి పాడివేసి ఉంటారు. అంటే ఎవరో వాహనంలో తీసుకువచ్చి వాహనం నుంచి పాడేసి ఉంటారు. కల్వటర్ పక్కనే పడిపోయి ఉంది కాబట్టి అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంశంతో ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పోలీసు అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే టోల్ గేట్ల దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించడం, సరిగ్గా ఆ సమయంలో ఏదైనా వాహనాల్లో వెళ్లి ఇక్కడ పాడవేసినటువంటి సందర్భం ఏదైనా ఉందా అనేటువంటి అంశంతో ముందుగా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య జరిగింది మాత్రం స్పష్టంగా మహిళని గుర్తించారు. కాబట్టి ఎక్కడైనా మిస్సింగ్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి మిస్సింగ్ కేసుల్ని పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చేతులు కాళ్ళు నరికివేయబడ్డాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పుట్టుమచ్చని గుర్తించి వాటి ద్వారా మిస్సింగ్ కేసులకు సంబంధించి వారేదైనా పుట్టుమచ్చలు ఈ రకమైనటువంటి నమోదు చేసి ఉంటే ఈ రెండింటిని కూడా మ్యాచ్ చేసేటువంటి పరిస్థితిని పోలీసులు పరిశీలిస్తున్నారు. ముందుగా మిస్సింగ్ కేసుల్ని పరిశీలన చేయడం, రెండవది సీసీ కెమెరాలు, ముఖ్యంగా జాతీయ రహదారి మీద ఉన్నటువంటి సీసీ కెమెరాల పరిశీలన కూడా జరుగుతోంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గరలో ఏదైనా సీసీ కెమెరాలో ఏదైనా నమోదైందనే అంశాన్ని కూడా అనకాపల్లి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చాలా దారుణమైన సంఘటన. గుర్తు తెలియని మహిళను హత్య చేసి శరీర భాగాలను వేరు చేసి దుప్పట్లో చుట్టి బయ్యవరం కల్వటర్ నుంచి పాడివేసినటువంటి కేసు అయితే నమోదు చేసి అనకాపల్లి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.